'యాత్ర 2' 'యాత్ర'కి సీక్వెల్. అయితే ఇదొక మూవీ పరంగానే చూడాలి. ఆల్రెడీ మనకు స్టోరీ అంతా తెలిసిందే. జరిగిన స్టోరీనే. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక జగన్ ఏం చేశాడు, రాజకీయ పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొన్నాడనేది ఈ మూవీలో చూపించారు. రాజశేఖర్ రెడ్డి గారిగా మమ్ముట్టి గారు నటించారు. అయితే ఆయన యాక్షన్ మొత్తం మనం 'యాత్ర పార్ట్ 1' మూవీలో చూసాం. ఈ మూవీలో మమ్ముట్టి గారు కొద్దిసేపు మాత్రమే కనిపిస్తారు. కానీ చాలా బాగా నటించారు. మమ్ముట్టి గారి గురించి మనం కొత్తగా చెప్పనక్కర్లేదు. నెక్స్ట్ జగన్ పాత్రలో చేసిన జీవా మటుకు చాలా అంటే చాలా బాగా నటించాడు. జగన్ అన్న మేనరిజమ్స్, ఆయన వే ఆఫ్ టాకింగ్ యాజ్ ఇట్ ఈస్ దింపేశాడు. మనకి ఈ మూవీ చూస్తున్నంతసేపు జగన్ గారిని చూసినట్టే ఉంటుంది. జీవ గారిని చూసినట్టే ఉండదు. అంత చాలా బాగా నటించాడు మన జీవ. వైఏఎస్ విజయమ్మగా ఆశ్రిత నటించింది. ఈమె చాలా అంటే చాలా బాగా నటించింది. ఆమె కొన్ని ఎమోషన్ సీన్స్లో మనకు కంటతడి పెట్టించేలాగా నటించింది. వైఏఎస్ భారతిగా కేతికా నారాయణ్, చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్లు నటించారు. వీళ్ళు పర్వాలేదు అనిపిస్తారు. సోనియా గాంధీగా నటించిన సుజాత బెర్నెట్, ఆమె యాక్షన్ అంతగా నచ్చకపోవచ్చు కానీ ఆమె యాజ్ ఇట్ ఈస్ సోనియా గాంధీ లాగా కనిపించింది. సో చూస్తున్నంతసేపు మనకు సోనియా గాంధీ గారిని చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఈ మూవీకి సంతోష్ నారాయణ ఇచ్చిన బీజిఎమ్స్ మెయిన్ ఎసెట్. ఎమోషన్ సీన్స్లో కానీ ఎలివేషన్ సీన్స్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది బీజిఎం. సినిమాటోగ్రఫీ యావరేజ్గా ఉంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్స్ ఇవన్నీ ఓకే, బాగున్నాయి అంతే. ఈ మూవీకి డైరెక్టర్ అయిన మహి వి రాఘవ్ డైరెక్టర్గా ఒక మెట్టెక్కాడని చెప్పొచ్చు. ఎందుకంటే జగనన్న బయోపిక్ అనగానే టీడీపీ జనసేన పార్టీకి విరుద్ధంగా ఉంటుంది అనుకుంటాం. కానీ ఈ మూవీలో జనసేన టీడీపీ కూడా ఎలివేషన్ ఇస్తాడు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది. కానీ సెకండ్ హాఫ్లో కొంచెం డల్గా అనిపిస్తుంటుంది. ఈ మూవీ జగనన్న ఫ్యాన్స్కి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ రాజకీయం మీద పట్టున్న వాళ్ళైతే ఖచ్చితంగా చూడాలి. సో ఓవరాల్గా మూవీ బాగానే ఉంది కానీ సెకండ్ హాఫ్లో కొంచెం డల్గా అనిపిస్తుంది. దానివల్ల ఆడియన్స్కి బోర్ కొడుతుంది. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఖచ్చితంగా ఈ మూవీని ఒకసారి చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్, లైక్ దిస్ వీడియో.